ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళ సీజన్స్లో టాప్ లెవెల్లో టాస్క్లు ఆడిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ ముగ్గురు హౌస్లో ఉన్న మరో ముగ్గురుతో టాస్క్లు ఆడారు. మరి ఎవరు గెలిచారు ఏంటి అనేది మాట్లాడుకుందాం, చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. సో దాని తర్వాత సంజన గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు హౌస్లో ఉండడం కోసం ట్రై చేస్తున్నారు. టాప్ 5లోకి వెళ్ళడం కోసం ట్రై చేస్తున్నారు, తెలియట్లేదు కానీ చాలా గట్టిగా కష్టపడుతున్నారు. సో అది మేబీ బిగ్ బాస్ దాన్ని కన్సిడర్ చేస్తారా లేదనేది మనం రేపు ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. కానీ రేపు మార్నింగ్ ఇప్పటికైతే మాత్రం ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ట్రిగ్గర్ చేస్తున్నారు, ట్రిగ్గర్ అవ్వాలని చూస్తున్నారు, ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నారు సంజన గారు. ఓకేనా? సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ అన్న చెల్లెలి అనుబంధం, శనివారం సాయంకాలం విడిపోక తప్పదు ఈ బంధం. సో అదనమాట. సో అన్నా చెల్లెలు ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి జగడం జరుగుతుంది అనమాట. సో భరణి గారు అండ్ దివ్య మధ్యలో. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ప్రేరణ గారు వస్తారు. సో నిన్న నైట్ యాక్చువల్గా నేను నైట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ఎపిసోడ్. ప్రేరణ గారు ద క్వీన్ ఆఫ్ టాస్క్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 ఆడ పులి మామూలుగా ఆడదనమాట. నెక్స్ట్ లెవెల్ ఆడిద్ది అనమాట. లాస్ట్ సీజన్లో మన రివ్యూస్ చూసిన వాళ్ళకి అర్థమైంది సో మనం ఎంత గట్టిగా చెప్పామనేది ప్రేరణ గారి గురించి. సో ఆమె లోపలికి వస్తారు, అందరితో మాట్లాడతారు. యాక్చువల్గా సంజన గారికి చిన్నపాటి జలక్ ఇస్తారు, ఆ జలక్ తీయేస్తారు. కానీ సంజన గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఒక్కొక్కరి గురించి చెప్పండి అంటే అందరూ బాగా ఆడుతున్నారు, సూపర్గా ఆడుతున్నారు అంటే మీరు జనరలైజ్ చేసి చెప్పేస్తున్నారు, అలా కాదండి దీనికి ఎందుకు అంటే మరి మీరు నన్ను ఎందుకు అడిగారు అంటది టక్కని. మామూలుగా ఇచ్చి పడేసినట్టు మాట్లాడద్దు అనమాట. సో అది యాక్చువల్గా ఎపిసోడ్లో కట్ చేశారు, నేను లైవ్లో జరిగిందనమాట. ఎక్కడ దేని గురించి మాట్లాడుద్దు అంటే అందరి గురించి మాట్లాడుతూ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంది, కొంతమందికి విన్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి రన్నర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి టాప్ 5లోకి వెళ్ళాలని ఉంటుంది. సో వాళ్ళ స్థానాలు ఏంటి అనేది ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత క్లారిటీగా చెప్పారు. సో దానికి రిలేటెడ్ గానీ ఈ అమ్మాయి మాట్లాడుద్ది అనమాట. ఈ పాయింట్లో ఏం చెప్పాలి ఇప్పుడు మీకు. సరే ఏదో ఒక టైంలో ఎవరొకరు ఏదో ఒక పాయింట్లో ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు ఇక్కడ దాకా. బట్ ఒక్కొక్క పాయింట్లో డౌన్ అవుతాము, ఎమోషనల్గా డౌన్ అవుతాము, పర్ఫార్మెన్స్ పరంగా కూడా డౌన్ అవుతాము. బట్ లాస్ట్లో ఆ టాప్ 5లో జర్నీ చూపిస్తారు చూడు, దానికోసమైనా మీరు ఇక్కడి నుంచి గట్టిగా ఆడాలి. విన్ అవ్వకపోయినా పర్లేదు కానీ సో దానికోసం ప్రతి ఒక్కరు చాలా గట్టిగా ఆడాలి అని చెప్పి మాట్లాడతారు అనమాట. ఆబ్వియస్లీ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఏ సీజన్ అయినా కానీ సో ఫస్ట్ ఏంటంటే ఒక 5 వీక్స్ ఉండాలి అని అనుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు అనుకుంటారు. సో దాని తర్వాత టాప్ 5లోకి వెళ్తే చాలు అనుకుంటారు. సో దాని తర్వాత రన్నర్ అప్, దాని తర్వాత విన్నర్, ఇన్ని హడిల్స్ దాటుకుంటూ రావాలి. బట్ టాప్ 5లోకి వచ్చి ఆ జర్నీ చూడటం అనేది మాత్రం ప్రతి ఒక్క కంటెస్టెంట్ హౌస్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ డ్రీమ్ అనుకోండి. అది ఎలా ఉంటుందంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎలా ఉంటుందో, లేకుంటే వాళ్ళ ఫ్యాన్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది. సో ప్రేరణ గారు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేశారు కాబట్టే సో ప్రేరణ గారు చెప్తున్నారు అనమాట ఎలా ఉంటుంది ఆ మూమెంట్ అనేది. అవ్వకపోయినా ఆడాలి. సో ప్రతి ఒక్క పర్సన్కి పర్సనలైజ్ చేసి మరీ చూపిస్తారు. బిగ్ బాస్ మీ గురించి, మీ జర్నీ గురించి చూపిస్తారు. బిగ్ బాస్ మీ గురించి మాట్లాడతారు. సూపర్ ఉంటుంది అసలు అది. మీ గురించి ఇప్పటి వరకు ఎవరు ఎంత బ్యాడ్గా లోపల ఎక్కడ మాట్లాడినా కానీ సో బిగ్ బాస్ మీ గురించి చెప్పినప్పుడు అబ్బా అప్పుడు ఉంటుంది చాలా అనుకుంటారు మీరు. వీళ్ళు ఇంకేమైనా మాట్లాడుకోనండి, బయట ఏనైనా మాట్లాడుకోండి, బిగ్ బాస్ నా గురించి తోపు లెక్క మాట్లాడాడరా, ఇవిరా ఇది నేను వినాలనుకుంది అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా. సో దానికోసమైనా కానీ మీరు చాలా గట్టిగా గేమ్ ఆడాలి అని చెప్పి సో ప్రేరణ గారు ఫుల్ ఆన్ మోటివేట్ చేస్తారనమాట. సో దాని తర్వాత టాస్క్ కోసం సింపుల్ ఆ రోప్ నుంచి చివరి దాకా నడుచుకుంటూ రావాలి. ఆ ల్యాడర్ ఎక్కి బాల్స్ తీసుకోవాలి. ఆ బాల్స్ పెద్ద వెయిట్లే ఏం కాదు తెలుసా. ఆ బాల్ దూరం వేసినా దగ్గర వేసినా తీసుకెళ్లి ఆ ల్యాడర్ ముందుకు వేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది పెద్ద వెయిట్ ఉండే బాల్స్ కూడా కాదు. మోసుకోవాలి కాబట్టి మోసుకోలేక చాలా దూరం వేసేసారని. చాలా సింపుల్ బాల్, అది ఎంత దూరం వేసినా పెద్ద ఏం కాదు. బట్ సంచాలక్ దగ్గర వేసుకోమన్నారు కాబట్టి అది దూరం వేసింది. అమ్మాయి ఇట్లా ఎగరేసింది, అది స్టెప్ బౌన్స్ అయ్యి ముందు పడంగానే అది బరువున్న బాల్ అయితే అక్కడ ఆగిపోద్ది తబుక్కని. బరువు లేని బాల్ ఏం చేస్తారు, ఆబ్వియస్లీ దొల్లుద్ది. సో అలా వేసినప్పుడు అది బౌన్స్ అయ్యి దొల్లుకుంటే వెళ్ళింది. సో తనుజ దగ్గర వేసుకోమని చెప్పాను అంటే ఏమైనా మాట్లాడుద్ది అనమాట. సో దీనికంటే ముందు టాస్క్లో ఎవరిని తీసుకోవాలి అనేది మీ ఇష్టం అని చెప్పి మన ప్రేరణ గారికి చెప్పినప్పుడు సో ఆ ప్రేరణ గారిని రితు అడుగుతుంది, డెమోని అడుగుతాడు, మీరు తీసుకోండి, మీరు టాప్ 5 కదా, నేను టాప్ 5 నేను టాప్ 4 రా బాబు అంటుంది అమ్మాయి. సో డెమోని అడుగుతాడు. దాని తర్వాత ఇంకా
రితు అడుగుతుంది, తనూజ అడుగుతుంది, తనూజ ప్లీజ్ రా, నువ్వు వచ్చినప్పుడు నువ్వు వస్తావు, నేను అనుకున్నాను రా, నువ్వే వస్తావు అని చెప్పాను నేను, ప్లీజ్ నన్ను తీసుకోరా, నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళిద్దరిలో ఎవరిని అడగలేదు, నిన్నే అడుగుతున్నాను, తీసుకొని అసలు టాస్క్లే ఆడలేదు, ప్లీజ్ నన్ను తీసుకో అని చెప్పి అమ్మాయి కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లో అడుగుతుంది. సో ఎందుకంటే అమ్మాయికి టాస్క్ ఆడాలి, ఈ అమ్మాయికి టాస్క్ ఆడాలని ఎందుకు అంత గట్టిగా ఉంటుంది అంటే షీ నోస్ టాస్క్లు ఆడకపోతే పర్ఫార్మెన్స్ కనిపించకపోతే సో పరిస్థితి ఏంటనేది అమ్మాయికి క్లారిటీ ఉంటుంది. సో టాస్క్లు ఆడాలి, ఓడిపోవటం గెలవటం ముఖ్యం కాదు, ఆడటం అనేది ముఖ్యం. సో ఆ ఆడాలి అనే అమ్మాయి అనుకుంటుంటుంది. సో అందుకని ప్రేరణ గారు వచ్చారు కాబట్టి సో ప్రేరణ గారితో ఆడితే మేబీ గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. షీనోస్ ఆ అమ్మాయి చెప్పొద్ది, నువ్వు ఆడపోలి, సో నువ్వు టాస్క్లు చాలా గట్టిగా ఆడతావు, నీలాంటి ఒక కాంపిటేటర్తో ఆడి గెలవాలని నాకు ఉంటుంది కదా, సో ప్లీజ్ నన్ను తీసుకోవని చెప్పి అడుగుద్ది. కళ్యాణ్తో మాట్లాడుద్ది అనమాట. కళ్యాణ్ పిలిచి ఎవరిని తీసుకుంటే కళ్యాణ్తో మాట్లాడినప్పుడు నాకు యాక్చువల్గా అమ్మాయిలకే ఛాన్స్ ఇవ్వాలని ఉంది అని అనుకుంటున్నాను అంటది. సో మళ్ళీ పక్కకు వచ్చి అయితే మీ ఇష్టం అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ప్రేరణ అప్పుడు తనూజ అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే, ఇంకా అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్పి వచ్చి హక్ చేసుకుంటుంది. సో దాని తర్వాత సంచాలక్గా దివ్య గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ గేమ్ స్టార్ట్ అయినప్పుడు సో రోప్ చివరి దాకా వెళ్ళాలి, ఒక్కొక్కసారి ఇద్దరు మధ్యలోనే దిగేస్తారు. సో దాని తర్వాత తనూజ కంటే 2 స్పీడ్ తెలిసిందే కదా ప్రేరణ గురించి, ఇంకేడ తగ్గదు ఆ పిల్ల. సో మామూలుగా ఆడుతుంది, చాలా ఫాస్ట్గా గేమ్ ఆడుతుంటుంది, చాలా ఫాస్ట్గా గేమ్ ఆడుతుంటుంది. సో తనూజ 2 బాల్స్ తనూజ గారు తీసుకొచ్చి 2 బాల్స్ వేస్తున్న టైంకి కూడా ఈ అమ్మాయి ఒక 3 బాల్స్ 4 బాల్స్ పడిపోతాయి. సో తనూజ గారు ఫస్ట్ బాల్ మధ్యలో వేస్తారు, దాని తర్వాత ఒక బాల్ వేస్తారు. యాక్చువల్గా ప్రేరణ గారు తెలివిగా సైడ్ నుంచి వేస్తారు. సైడ్ నుంచి అలా వేసినప్పుడు ఏంటంటే అది మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఆ హోల్స్ అన్నిటికీ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఏదో ఒక హోల్లో పడ్డానికి. అలా 2 సార్లు ట్రై చేస్తారు. సో 2 సార్లు వర్కౌట్ అయింది ప్రేరణ గారికి. దాని తర్వాత ఈ అమ్మాయి ఫాస్ట్గా కొంచెం యాంగ్జైట్మెంట్లో ఉంటుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది తనకి. సో గెలవాలన్న ప్రెషర్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో నిన్న బర్నియానికి ఎలా ఉందో సో దీనికి కూడా అలాగే ఉంటుంది, చాలా ఫాస్ట్గా వేస్తుంటుంది. అక్కడ వాళ్ళు చాలా స్లోగా కామ్గా అంటారు, తిని కూడా అక్కడ కూర్చొని బర్నీ గారికి కొంచెం స్లోగా కామ్గా ఆడండి అంటారు. బట్ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఏంటంటే అది ఆ ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ తో డెమోన్ కూడా నెక్స్ట్ ఆడేటప్పుడు చాలా ప్రెషర్లోనే గేమ్ ఆడతారు. సో ఆల్మోస్ట్ అందరికీ ఆ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ కెప్టెన్సీ ఛాన్స్ కంటెంట్ రాయడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది, తర్వాత ఉండదు ఛాన్స్ ఇంకా. సో అందుకని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తారు. సో ఈ అమ్మాయి 2 బాల్స్ పడిపోతే తర్వాత 2 బాల్స్ కోసం వెళ్ళుద్ది. సో అప్పుడు తర్వాత కూడా తను 2 బాల్స్ వేసేస్తారు ప్రేరణ గారు. సో ఈ అమ్మాయి కూడా తర్వాత 2 బాల్స్ కూడా వేసేస్తుంది. లాస్ట్ బాల్ ప్రేరణ గారు చాలా ఫాస్ట్గా వేస్తారు. అప్పటికి కొంచెం ప్రేరణ గారు స్లో అయ్యారన్నట్టే కనిపిస్తుంది, కొంచెం స్లోగానే అయ్యారు ప్రేరణ గారు. లాస్ట్ బాల్ ఎప్పుడైతే తనుజ గారు తీసుకొస్తారో ప్రేరణ గారు ఫస్ట్ వదిలేస్తారో బాల్ వెళ్ళిపోద్ది, పడదు. తర్వాత ఈ అమ్మాయి చేతిలో బాల్ ఉంటుంది, ఈ అమ్మాయి వేసుద్ది. ఈ అమ్మాయి బిగ్గెస్ట్ బ్యాడ్ లక్ అమ్మాయి అంతే. ఎంత సెకండ్లో అక్కడ దాకా వెళ్ళి మీరు సినిమాలో చూడండి, బుల్లెట్ ఆడదాకా వచ్చి ఆగిపోయి టిక్ చిక్ అని సినిమాలో చూపించినట్టు అక్కడ దాకా వెళ్ళి బుల్లెట్ ముందుకు వెళ్ళిపోద్ది. కాకపోతే ఇక్కడ మళ్ళీ బాల్ వెనక్కి వచ్చింది అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అమ్మాయి చెప్పండి 5 సెకండ్స్ 10 సెకండ్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మేబీ అంటే నేనేం చెప్తున్నా అంటే బాల్ తీసుకురావడం అవన్నీ ప్రేరణ గారు ముందు తీసుకొచ్చేసారు. బట్ ప్రేరణ గారు వేసినప్పుడు బాల్ దాన్ని దాటి వెళ్ళిపోద్ది. బట్ తనుజ తెచ్చినప్పుడు జస్ట్ అంతే. తర్వాత తనుజ వేసినప్పుడు జస్ట్ లేదు, ఆ బాల్ వెనక్కి వచ్చింది. సో ప్రేరణ గారు బాల్ తీసుకొని వచ్చి ప్రేరణ గారు వేసేస్తారు, బాల్ పడిపోతుంది సింపుల్గా. ఈ అమ్మాయి వేయలేదన్నమాట, జస్ట్లో పోయింది. ఆ అమ్మాయి కానీ ముందు అసలు పడిపోయింటే అసలు గెలిచేసినట్టే, గెలిచేసింది కూడా అనుకున్నా నిన్న చూసినప్పుడు. నిన్న లైవ్లో టాస్క్ ఆల్మోస్ట్ పోయింది, అంటే మనకి ముందే అప్డేట్ తెలిసింది కాబట్టి ఓడిపోయిందని ఓకే. కానీ బట్ అప్డేట్ తెలియకపోతే ఎవరైనా చూసిన వాళ్ళందరికీ అది ఆల్మోస్ట్ గెలిచేసింది తనూజ అని అనుకుని ఉంటారు. బట్ అది చాలా దగ్గరలో పోయింది అనమాట, నారోగా పోయింది అది. సో షీ ఫెల్ వెరీ బ్యాడ్, ఖచ్చితంగా బాధపడుతుంటుంది. నేనేమంటానంటే ఎఫర్ట్స్ కన్సిడర్ చేయొచ్చు. అమ్మాయి చాలా గట్టిగా ఆడింది, చాలా ఎఫర్ట్ పెట్టింది. ఎక్కడ ఏదో అడిగి తీసుకుంది కాబట్టి ఏదో లీనియన్స్తో ఏదో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అడిగింది తీసుకున్నంతగా లేదు. ఆ అమ్మాయి గేమ్ ఆడటం ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంది అనుకున్నా కానీ లేదు, చాలా గట్టిగా గేమ్ ఆడింది. అంటే ఆ ప్రాణం పెట్టి ఆడుతాం అంటారు చూసారా. సో ఆ టాస్క్కి అంత పెట్టకపోయినా కూడా సో టాస్క్కి ఎంత పెట్టాలో అంత గట్టిగా ఎఫర్ట్స్ పెట్టయితే మాత్రం చాలా గట్టిగా ఆడింది టాస్క్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ బాధపడుతుంది, ఏడుస్తుంటుంది, కొంచెం ఫీల్ అవుతుంది, ఏడవదు. సో షీఈస్ వెరీ స్ట్రాంగ్ అబ్బా, మారింది, చాలా స్ట్రాంగ్గా మారింది. ఏడవట్ల మామూలుగా అయితే ఏడవటము, సో బాధపడటము, కన్నీళ్లు కారటము, క్లోజప్లు బిగ్ బాస్ వేయటము, కెమెరా క్లోజ్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఒక 2 వారాల నుంచి మొన్న ఏడ్చింది కానీ హరిత గారు వచ్చినప్పుడు ఏడవట్లేదు, చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్ లేడీ. ఆ మాత్రం ఉండగలగాలి. ఈ 3 వారాలు ఉండగలిగితే సో పాసిబిలిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బాధపడతా ఉంటుంది బర్నీ గారితో చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది. వాళ్ళకి
గెలవాలని ఉండదు, అంటే మనకి గెలవాలని ప్రెషర్ అవి ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు గెలిచినా ఓకే, వాళ్ళు గెలవకపోయినా సో మన కోసం మనం గెలిచిన వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది కదా. బట్ మనకి ఆ ప్రెషర్ ఉంటుంది, బట్ పోయిందని చెప్పి బాధపడతా ఉంటుంది. సో కళ్యాణ్ వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, కళ్యాణ్ వచ్చి అంటుంటారు అది 5 సెకండ్స్ కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నువ్వు ఆ బాల్ అక్కడ పెట్టి నీది వెనక్కి వచ్చేసిందా, అమ్మాయి తీసుకొచ్చి బాల్ వేసింది, అదే నీది పడిపోయింటే నువ్వే గెలిచేదాన్ని. జస్ట్ ఫ్రాక్షన్ అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా. ఇప్పుడు దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా అనలేం మనం, ఎందుకంటే ఈ అమ్మాయి బాల్ పడకుండా వెనక్కి వచ్చేసింది అంతే. అది అమ్మాయి బ్యాడ్ లక్ అంతే. దీన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మనం అనలేం. బేసిక్ అమ్మాయి 5 సెకండ్స్ లేట్ అది అనుకుంటుంది కానీ, బట్ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ప్రేరణ బాల్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి బాల్ చాలా దగ్గరకు వచ్చి ఆగిపోద్ది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనలేం మనం దాన్ని. అమ్మాయి బ్యాడ్ లక్ పాపం నిజంగా. సో దాని తర్వాత బాధపడతా ఉంటుంది. సో రితు అక్కడ తనుజ అక్కడ కూర్చోంటుంది, రితు వచ్చింది. సో అడుగుతుంటుంది ఇంకా మళ్ళీ గేమ్ ఆడలేదంటే, బాధపడకేం కాదు, ఒకళ్ళే ఆడతారు మిగిలిన వాళ్ళు మళ్ళీ ఆడతారు కదా, ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కానీ గెలిచినా ఓడినా ఒక్కసారి ఆడతారు, మిగిలిన ఈ 2 days అంతా ఖాళీగానే కూర్చోవాలి, లాస్ట్ కెప్టెన్సీ కంటెంటర్ ఆడాల్సింది తప్పితే ఇంకా ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ కెప్టెన్సీ నువ్వైనా బాగా ఆడరా అని చెప్పి అంటది. లైక్ గేమ్లో పోయినంత మాత్రాన మొత్తం పోయినట్టు కాదురా అంటే, 5 సెకండ్స్లో పోయిందిరా, 5 సెకండ్స్లో పోయిందని అమ్మాయి బాధపడ, అంటే తీసుకొచ్చేదానికి కొంచెం లేట్ అయిందని మాట్లాడుతుంటది. బట్ చెప్పాను కదా మీకు ఇంత లాజిక్ అది. సో అంతే, ఒక్కసారి ఒక్కోసారి వి కాంట్ డూ ఎనీథింగ్, గేమ్ ఇది ఓకేనా. సో ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలి అవి ఆడదులే అని చెప్పి అంటది అనమాట. ఇది లైవ్లో ఈ మాట కట్ చేశారు. తర్వాత మార్నింగ్ సాంగ్, నైట్ యాక్చువల్గా కళ్యాణ్ అమ్మాయి డిస్కషన్ పెడతారు, అది కూడా ఎత్తేసారు. మేబీ అది అన్సీన్లో పెడతారేమో. బర్నీ అన్నలో ఫన్ యాంగిల్ చూపిస్తారు. బర్నీ అన్న రితుతో డాన్స్ చేస్తుంటారు, ఆ పాట వచ్చింది కదా. సో రాజమందిర్ ఏదో సాంగ్ వస్తుంది అబ్బా, గుర్తు రావట్లేదా. ఆ సాంగ్లో తర్వాత ఆ సాంగ్ అయిపోయిన తర్వాత రితుతో కలిసి బర్నీ అన్న స్టెప్ వేస్తుంటాడు. ఈ లోపల ఇమాన్యుల్ వస్తాడు, ఇమాన్యుల్ సగం బట్టలు వేసుకొని వస్తాడు, ఇమాన్యుల్ డాన్స్ చేస్తాడు. ఇమాన్యుల్ లేకపోతే సీజన్లో కామెడీ ఉండదు అబ్బాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇమాన్యుల్ మాత్రం నిజంగా ఆ ఆట విడుపు లాంటాడు ఇమాన్యుల్ నిజంగా. ఎందుకంటే ఆ హెక్టిక్ ఫీల్ ఉంటుంది కదా లోపల, ప్రెషర్స్ అవి ఉన్నప్పుడు ఇమాన్యుల్ మంచిగా నవ్విస్తారు. సడన్గా వచ్చి నాకే చాలాసేపు నవ్వారు అది చూసి, ఇమాన్యుల్ ఆ డాన్స్ చేయడం చూసి అరే భలే నవ్వారు, మంచిగా ఎంటర్టైన్ చేస్తారు ఇమాన్యుల్ మాత్రం. సో దాని తర్వాత అండ్ బర్నీ అన్న దివ్య చెప్పానా, అన్న చెల్లెలి అనుబంధం జన్మల సంబంధం, అన్నయ్య తెచ్చిన వర్ణాలు అన్ని అరచేతిలోన హరివిల్లై అని పాడుకుంటా ఉంటారు అనమాట ఇద్దరు. మామూలుగా ఉన్నది ఇద్దరిదే, న్యామ్ తప్పదు మనకి. ఇంకా నేను తక్కువ మాట అంటే ఆయన బయట నిన్న నైట్ అలాగా ఆయన కుంటుతూ మీకు అన్సీన్లో చూపిస్తారు, ఆయన కుంటుతూ యాక్ట్ చేస్తుంటారు, అమ్మాయి కొంచెం కుంటుతూ ఉన్నట్టు. సో యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటాడు అందరి గురించి, మొత్తం ఎవరెవరు ఎలా నడుస్తారు ఏంటి అనేది యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటాడు అనమాట. అది అన్సీన్లో మీకు కనిపిస్తుంది. ఆ ఫండ్ అంతా ఆయన చేసింది, ఎపిసోడ్లో లేపేశారు కానీ. సో దానికి ఆ అమ్మాయి కొంచెం హర్ట్ అయినాడు. అమ్మాయి ఏంటంటే అది జోక్గానే ఆయన మీద ఓకే ఈయన మనతో మామూలు అయిపోయాడు, మనం కూడా ఆయన మీద జోకులు వేద్దామని చెప్పి చిన్నపాటి జోక్ వేసింది, ఆయన రియాక్ట్ అయ్యాడు. అది అమ్మాయికి మండింది. అదనమాట ఓవరాల్గా జరిగింది అక్కడ. నేను తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తున్నానంటే అంటే నేను మిమ్మల్ని ఫోర్స్ చేస్తానంటే, ఇదిగో మళ్ళీ నువ్వు అలాగే మాట్లాడుతావు, అటు వేస్తే ఇటు వస్తావు, ఇటు వెళ్తే అటు వస్తావు. మరేంటది, నేను వాయిస్ రేజ్ చేసి మాట్లాడను, నువ్వు కూడా వాయిస్ రేజ్ చేసి మాట్లాడకు ఓకేనా. వాయిస్ రేజ్ చేసేది కాదు ఇక్కడ, వాయిస్ ఎవరు రేజ్ చేశారు మీరు అలా అనకండి. వాయిస్ నేను ఎందుకు రేజ్ చేస్తాను, దానికి దీనికి సంబంధం లేదు. అంటే సంబంధం లేకుండా దూరకు ఓకేనా సంబంధం లేకుండా దూరకు సరేనా. నేను అన్నాను నువ్వు అన్నావు ఓకేనా, నేను అన్నాను నువ్వు అన్నావు ఓకేనా, సరే ఓకే ఫైన్ అంటే అది కూడా అదే. మీరు జోకులు వేస్తారు, మేము జోకులు వేస్తే మీరు తీసుకోరు ఓకేనా. నేను జోకులు వేస్తే మీరు తీసుకోరు. నేను కుంటుతూ ఉన్నాను, సో నేను కుంటుతుంది మీరు అలా చేశారు కదా, నేను ఏమైనా అన్నాను దానికి మిమ్మల్ని, నేనేం అనలేదు కదా అన్నప్పుడు మళ్ళీ నిన్న యాక్చువల్గా నేను నైట్ ప్రేరణ వచ్చినప్పుడు ఈయన కొంచెం ఎల్డెస్ట్లే అన్నట్టు మాట్లాడొద్దు అనమాట. సో అక్కడ ఈయనకి గాలిద్ది, ఎందుకు నువ్వు ప్రతిసారి నా ఏజ్ గురించి ప్రతిసార్లు అదే టాపిక్ తీసుకొస్తా వస్తున్నావు, ఇప్పుడు ఎందుకు నా ఏజ్ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది. అదే నేను చెప్తున్నా, ప్రేరణ వచ్చినప్పుడు కూడా అంతే, అలా మధ్యలో వచ్చి దూరిపోతా ఉంటావు, వచ్చి ఎల్డెస్ట్ అని ఎందుకు అనాలి నువ్వు, అవసరం అక్కడ అండము. అదే నేను చెప్తుంది, అన్నెసరీ ఎంట్రీ వద్దు అనేది నేను మొన్న ఆ రోజు చెప్పి నీకు అని చెప్పి ఆయన అంటాడు అనమాట. దానికి అమ్మాయి నాకు ఎలా ఉంటుంది, నేను అలా కుంటున్నప్పుడు మీరు అలా తిరిగి అలా కుంటితే నాకు ఎలా ఉంటుంది, మీరు చేస్తే నేను ఫీల్ అవ్వకూడదు, నేను చేస్తే మాత్రం నేను ఏదైనా అంటే మాత్రం మీరు ఫీల్ అవుతారా, అంటే మీరు జోక్ వేయచ్చు నేను జోక్ వేయకూడదా
అని చెప్పాను అనమాట. నేను అలా చేయకుండా ఉండాల్సింది. అప్పుడు ఇంకా బర్నీ అన్న ఇంకా కట్ అయిపోయింది, మళ్ళీ అన్సీన్లో ఉంటుందేమో. దాని తర్వాత బర్నీ అన్న మళ్ళీ వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ నేను ఇంతకు అలా చేసి ఉండకూడదు, నేను నార్మల్గా ఎవరిని అలా చేయను అంటే ఆయన ఆ అమ్మాయి ఈయన కావాలని అది కొంచెం ట్రిగ్గరింగ్గానే మాట్లాడతారు ఆ అమ్మాయితోటి. అంటే నేను అలా చేయకుండా అంటే నేను ఏదో మంచిదా అంటే మన ఇద్దరు మంచిగా ర్యాప్ ఉంది కాబట్టి నేను అలా చేశాను, బట్ దాన్ని హట్ అయ్యి మళ్ళీ నేను తిరిగి కౌంటర్ వేసావు కదా నాకు, సారీలే నేను ఇంకెప్పుడు చేయనులే అలాగా అని చెప్పి ఇది ఒక కైండ్ ఆఫ్ పిల్లల తత్వం, చిన్నపిల్లల తత్వమే కనిపించింది నాకు అక్కడ. నాకు ఇంకా అంత మెచ్యూరిటీ ఏం కనపడలే అక్కడ. సో దానికి బర్నీ అన్న సారీ, నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా అలా కాలేదు అక్కడ, వెరీ సారీ సిన్సియర్ అపాలజీస్ అంటారు. అప్పుడు అమ్మాయి ఇదంతా నాకు అవసరం లేదు అంటే మరి సారీ ఇలా చెప్తారా, ఇలాగే కదా సారీ చెప్పేది, చాలా వినమ్రంగా సారీ చెప్తున్నాను అని చెప్పి ఆయన అంటాడు అనమాట ఎటకారంగా. ఓకేనా. తర్వాత హారిక ఎంట్రీ, ఇది రాజకమా హారిక ఎంట్రీయా పాప, నిజంగా హారిక ఎంట్రీ. ఆ అమ్మాయి వచ్చింది, వాళ్ళందరూ సిరియా, ఇక్కడ తనుజ సిరియా కాదు మరి ఎవరు అని అనుకుంటా ఉంటారు. అమ్మాయి బయటకు ఎవరు అని చెప్పి అడుగుతా అంటే నేను చెప్పను అంటది. అప్పటికి అమ్మాయికి లూలు ఇస్తా ఉంటుంది. సీజన్ 4 హర్యానా అంటుంటారు, హర్యానా అంటుంటారు. సో దాని తర్వాత సీజన్ 4 టాప్ 5లో ఉన్న టాప్ 5 క్యాండిడేటా, టాప్లో ఉన్న క్యాండిడేట్ అదేదో సంథింగ్ టాప్ 4 అంటుంది, టాప్ 4 అంటుంది. అప్పటికి ఆలోచిస్తుంటే అప్పటికి ఇమాన్యుల్ తెలుస్తుంది. ఇమాన్యుల్ ఒక్కడికి కాబట్టి కొంచెం తెలిసింది. అప్పుడు ఇమాన్యుల్ ఆలోచిస్తే అప్పుడు ఇమాన్యుల్ తెలుస్తుంది. దేత్తడి హారిక అంటే దాని తర్వాత కవర్ చేస్తారు అనమాట. అసలు నీ వాయిసే గుర్తు, మళ్ళీ అమ్మాయి ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పి అప్పుడు దాకా అమ్మాయి ముసుగు తీదు. ఈ అబ్బాయి పేరు చెప్పకపోతే ఇమాన్యుల్ ముసుగే తీసేది కాదేమో, ఇంకా చెప్పించేది నేను 4th సీజన్లో వచ్చాను, అది చేశాను, ఇది చేశాను, ఇంకా మొత్తం చెప్పించేదేమో. మొత్తం చెప్పి అప్పటికి కూడా తీగిపోతే అప్పటికి కూడా తీసేది కదా ముసుగు. ఫైనల్గా ఇమాన్యుల్ ముందే చెప్పేశారు కాబట్టి అప్పుడు తీసింది ముసుగు. ఏదో ఇమాన్యుల్ చెప్పంగానే సౌందర్య రాశి స్వప్న సుందరి అలా తీసింది అనమాట ముసుగు. తీయంగానే అప్పుడు వీళ్ళందరూ అమ్మాయి మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పి అసలు నీ వాయిసే గుర్తుపట్టలేదు మేము, అప్పటికిప్పుడు నీ వాయిస్లో చాలా చేంజ్ ఉంది మామూలు కాదు. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే అసలు నేను గుర్తుపట్టలేకపోతున్నారు, అప్పటికిప్పటికి చాలా మారిపోయారు అన్నట్టు వాళ్ళు కొంచెం బటర్ వేశారు అనమాట అమ్మాయికి. ఎనీవే సో హారిక వచ్చారు లోపలికి. వచ్చినాకనే ఇప్పుడు ఇంకా బర్నీ గారితో మాట్లాడచ్చా, బర్నీ గారు అని చెప్పి బర్నీ గారితో మాట్లాడచ్చా, దివ్య నీకేం ప్రాబ్లం లేదు అంటే దివ్య అదే లేదంటే తనుజ నీకు ఏం ప్రాబ్లం లేదు అంటే అలాంటిది. సో బర్నీ గారితో వెళ్ళి మాట్లాడుద్ది. టాస్క్ ఇంకెక్కువసేపు ఉండదు లేదు వీళ్ళిద్దరిది. సో అదో అద్దం దగ్గర ఫన్ చేయమని చెప్పినట్టు అదే అద్దం దగ్గర ఫన్ మనకు అంతేమి ఎక్కదు, బట్ పర్లేదు బాగానే చేస్తారు ఇమాన్యుల్. దాని తర్వాత ఈ టాస్క్లో టైర్లోంచి ఒక్కొక్క వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టి వస్తువు మధ్యలో బాల్, మధ్యలో స్క్వేర్ షేప్, మధ్యలో బాల్, మధ్యలో స్క్వేర్ షేప్ అలా పెట్టుకుంటూ రావాలి. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, ఇద్దరు చేస్తున్నాయి. అమ్మాయి ఆల్మోస్ట్ పెట్టయిపోతుంది. 3 సార్లు ఛాన్స్ ఇచ్చింది, పాపం ఆగిపోయింది. నిజంగా సుమరన్న గెలవడానికి, సుమరన్న ఆడతాడు, సుమరన్న గెలవడానికి అనేది పక్కన పెడితే సో సుమరన్న కొంచెం ఈక్వల్ ఛాన్స్ ఇద్దాం, ఆయన మళ్ళీ ప్రెషర్లో ఫాస్ట్గా మళ్ళీ పడేసుకుంటాడేమో, సో కొంచెం దగ్గరగా ఇద్దరం ఆడదాము అంటే ఈక్వల్గా గేమ్ ఆడదాం అన్నట్టుగానే అమ్మాయి ఆగి వెయిట్ చేసింది 3 సార్లు. బట్ సుమరన్నవి పడిపోతూనే ఉన్నాయి అనమాట. ఈ అమ్మాయి కూడా పడ్డాయి, బట్ ఈ అమ్మాయి కూడా పెట్టింది, బట్ సుమరన్న కూడా పడుతూనే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ అమ్మాయి గెలిచింది ఇంకా. బట్ సుమరన్న ఎఫర్ట్స్ పెట్టాడంటే ఆడాడు సోలో గేమ్. ఫస్ట్ టైం సుమరన్న చాలా మొన్న ఆడాడు, మళ్ళీ ఈ రోజు ఆడాడు సుమరన్న సోలో గేమ్. పర్లేదు సుమరన్న కూడా అంటే దగ్గరగానే గట్టిగా ఆడుతాడు. ఫస్ట్ వీక్ నుంచి ఈ మాత్రం పర్ఫార్మెన్స్ సుమరన్న కానీ చేస్తుంటే, సుమరన్న చేత చేయించుంటే అట్లీస్ట్ బిగ్ బాస్ కొంచెం సుమరన్న నోటీస్ అయ్యేవాడు. కానీ సో ఇప్పుడు అనవసరం, సుమరన్న ఏదో ఉన్నాడని అనిపిస్తుంది. కానీ నిన్న వీక్ కొంచెం, ఈ వీక్ కొంచెం ఎంతో కొంత ట్రై చేశాడు సుమరన్న చెప్పుకోవడానికి. ఆ అమ్మాయి గెలుస్తుంది. సో సుమరన్న ఓడిపోతాడు, హారిక కెప్టెన్సీ కంటెంట్ రైద్ది అనమాట. సో దాని తర్వాత డ్యాన్స్ వేస్తారు. సో డెమోను హారిక డ్యాన్స్ ఎర్రగా తీస్తారు, మా ఊళ్ళో కూడా కాదు. ఆ స్విమ్మింగ్ పూల్ మీద పైన ఉంటుంది కదా, అటు నుంచి ఇద్దరు డ్యాన్స్ వేసుకుంటూ వస్తారు. ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, బలేస్తారు ఇద్దరు. దాని తర్వాత హారిక గారు వెళ్ళిపోతారు. బర్నీ గారు టాబ్లెట్ దాపెడతారండి మన సంజన గారు. చాలా పెద్ద గొడవ అయిందంట నైట్. సో ఆ గొడవలో సంజన గారు వర్సెస్ బర్నీ గారు జరిగింది. మధ్యలో దివ్య పాప ఎంటర్ అయితే, నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు మధ్యలో ఎంటర్ అవ్వద్దు అని చెప్పి బర్నీ గారికి దివ్యకి కూడా జరుగుద్ది గొడవ. నిన్నెవరు ఎంటర్ అవ్వమన్నారని చెప్పి బర్నీ గారు అంటారు, మీ టాబ్లెట్స్ అని చెప్పి ఈ అమ్మాయి ఎంటర్ అయితే. బేసిక్గా ఈ గొడవ అంతా లైవ్ లో కూడా కట్ చేశాడు బిగ్ బాస్. మేబీ డైరెక్ట్గా ఎపిసోడ్లో చూపిస్తారేమో, లైవ్ లో కూడా అసలు లేదు. అంటే గొడవ కోసం చూస్తా ఉన్నా. రితు వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టింది, వచ్చి కూర్చుంది, మాట్లాడింది, కట్ చేసి అటు తిరిగేసరికి పడుకున్న క్లిప్ వేశారు. అలాగే చూస్తా ఉన్నది. ఇప్పుడు కూడా అటే వైపు చూస్తా ఉన్నా, లేదు పడుకునే ఉన్నారు, లెగవట్ల ఎవరు, ఏం చేయలేం మనం ఇంకా. సో ఆ గొడవ మొత్తం కట్ చేశారనమాట. సో సంజన గారు గొడవ పెట్టుకోవడానికే పెట్టారనమాట. క్లియర్గా ఆమె చెప్తుంటారు కెమెరాస్కి,
బర్నీ గారు టాబ్లెట్ చేసేసి నాతో మాట్లాడట్లేదు లైన్ అన్న, నాతో అస్సలు మాట్లాడట్లేదు, ఈ మధ్య బాగా తగ్గించేశారు మన నామినేషన్స్ అప్పటి నుంచి బాగా తగ్గించేశారు. సంజన కనిపించట్లేదు అన్నారు, ఇప్పుడు కనిపిస్తుంది సంజన. ఇప్పుడు చెప్పి లైన్ అన్నకి ఒక 1000 సార్లు అడగాలి కదా నన్ను టాబ్లెట్స్ ఎక్కడ టాబ్లెట్స్ అని, అప్పుడు తెలుస్తుంది సంజన ఏంటి అనేది. ఓకేనా? సో తెలుస్తుంది. అంటే ఆయన టాబ్లెట్స్ నిద్రపోయే టాబ్లెట్స్ మాత్రం తాకట్లేదు, కొన్ని టాబ్లెట్స్ తాకట్లేదు, ఇక్కడే పెట్టేస్తున్నాను, బట్ కొన్ని మాత్రం దాపెడుతున్నాను అని చెప్పింది. టాబ్లెట్స్ దాపెట్టడం ఏంటో మరి, అంటే లైక్ ఆమె ప్రయత్నాలన్నీ హౌస్లో సస్టైన్ అవ్వడం కోసమే, క్లియర్గా తెలుస్తుంది. బట్ టాబ్లెట్స్ దాపెట్టడం ఏంటి, కొంచెం వరస్ట్ అనిపించట్లేదా? ఇప్పుడు దీన్ని కూడా మనం ఫన్ కింద తీసుకుంటామా? ఇప్పుడు ఆయన టాబ్లెట్స్ ఆయనకి నీడ్ ఉంటాయి, అసలు కొన్ని వాటి జోలికి వెళ్ళకూడదు, కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు సంజన గారు ఫుడ్ రిలేటెడ్గా మన ఎపిసోడ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ చేశారు, అట్లాగా సడన్గా ఎండ్ చేశారు ఎపిసోడ్ లాస్ట్లో. అక్కడ సంజన గారు హర్ట్ అవుతారు, వాళ్ళు ఊరుకుంటే ఫుడ్ వండాలా అని చెప్పి కామెడీ చేస్తుంటారు, రైస్ తింటారు, హర్ట్ అవుతారు. కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు. సో తిను కావాలని ఇంటెన్షనల్గా గొడవ పెట్టుకోవడానికి, సో సస్టైన్ అవ్వడానికి, ఫోకస్లోకి రావడం కోసం ఆమె అంటది సంజన ఏంటో చూపిస్తాను, సంజన గారు ఏంటో చూపిస్తాను. మన నామినేషన్స్లో అలాగే చేసింది, ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు సంజన గారు. చూడాలి ఏం జరిగింది అనేది. అన్సీన్ చూస్తే క్లారిటీ వచ్చింది, ఎందుకంటే లైవ్లో కూడా కట్ చేశారు. సో మానస్ బాబు ఎంట్రీ వస్తాడు, ద మోస్ట్ ఇన్నోసెంట్, ద మోస్ట్ హంబుల్డ్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 5. ఇప్పుడు కూడా అంతేలే. సో మంచోడు, చాలా మంచోడు. సీజన్ 5లో చాలా అంటే చాలా మంచోడు. అని పేరేంటి, సన్నీ షాడోలో ఉండిపోయాడు కానీ, సన్నీ ఫ్రెండ్గానే మిగిలిపోయాడు కానీ, సో సన్నీ ఫ్రెండ్గా దాటి గేమ్ ఆడుంటే మాత్రం సూపర్ ఉండేదన్నమాట. మాట్లాడే విధానం కానీ, పాయింట్స్ పెట్టే విధానం కానీ, అసలు ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా, టాస్కులు కూడా చాలా గట్టిగా ఆడాడు. బట్ అఫ్ కోర్స్ కొన్ని టాస్కులు ఓడిపోయాడు కానీ శ్రీరామ్ చంద్ర వాటితోటి. బట్ ద మోస్ట్ డీసెంట్ పర్సన్ సీజన్ 5కి. సో ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆ సీజన్కి. బట్ అదే అండర్ రేటెడ్, ఇప్పుడున్న సీజన్లో అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఎవరు, మన డెమోన్ బాబు. మరి ఆయన టాస్క్ ఆడతారు అనమాట, మామూలు ఉండదు. సో లోపలికి వచ్చినప్పుడు బిగ్ బాస్ సాంగ్ వేస్తారు. సో అబ్బాయి మానస్ లోపల రాగానే ఇమాన్యుల్ హక్ చేసుకుంటారు, నామినేషన్స్లోకి రారా నాయన ఇంకెన్నిసార్లు అంటే, అంతా మొన్న సరిపోదులే బాబు ఇంకా వస్తా ఉండంటారు. ఇప్పటికైనా ఇమాన్యుల్కి బుర్ర ఎలగాల, అరే కెప్టెన్సీ వదిలేసుకోవాలి, ఇమాన్యుల్ లాస్ట్ వరకు పోరాడినట్టే కనిపిస్తుండాలి, గెలుస్తున్నట్టే కనిపించాలి, మన పోరాటం కూడా కనిపించాలి, కానీ గెలవకూడదు ఇమాన్యుల్. అప్పుడు సింపతి వర్కౌట్ అవుతుంది. నామినేషన్స్లోకి వస్తే నామినేషన్స్లో ఓట్లు పడతాయి. ఇమాన్యుల్ తెలివిగలవాడైతే అలా ఆలోచించాలి, సేఫ్ అయిపోతాము. ఇది అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ కానీ టికెట్ ఫినాలే గెలుచుకో, అప్పుడు టాప్ 5లోకి వెళ్ళిపో, ఇంకేం చేయలేరు ఎవరైనా కానీ. సో సాంగ్ వేస్తారు. సో ఈ సాంగ్ అప్పుడు దివ్య దూరంగా ఉంటే మానస్ తీసుకొస్తాడు మా అమ్మాయిని. అదే మంచోడు మానస్. బేసిక్గా అమ్మాయి దూరంగా ఉండి, అంటే వీళ్ళందరితో ఎంతో కొంత మానస్కి కొంచెం పరిచయం అనేది ఉంటుంది కాబట్టి, సో మిగిలిన వాళ్ళతోటి మేబీ సంజన గారు అందరితో కలిసిపోతారు, మానస్ మిగిలిన వాళ్ళతో కొంచెం పరిచయం ఉంటుంది. మా అమ్మాయి కొంచెం దూరంగా ఉంటుంది, కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉంటుంది అమ్మాయి. అయినా కానీ మానస్ వీళ్ళ అమ్మాయిని తీసుకొస్తారు. అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక్క సెకండ్ మీరు అక్కడ పాస్ చేసి అమ్మాయి కళ్ళలో చూడాలి, అమ్మాయి కూడా నాతో మాట్లాడాలన్న ఫీల్ అమ్మాయి కళ్ళలో కనిపిస్తుంది. దట్ ఈస్ మానస్. అప్పుడు నేను రివ్యూస్ చేయలే, ఎవరిని లేపుతున్నా, మీరు కంగారు పడవాకండి ఎవరు. సో సాంగ్ వేస్తారు. దాని తర్వాత మా మానస్ కూడా చెప్తారు, ఇప్పటి వరకు ఒక లెక్క సజెషన్ ఇస్తున్నాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. ఓకేనా? నామినేషన్స్లో పాయింట్ ఉంటేనే పెట్టండి, సిల్లీ పాయింట్లు సోది పాయింట్లు పెట్టుకోవద్దు అనవసరంగా. ఎందుకంటే అలా మాట్లాడి సిల్లీగా చేసుకోవద్దు. ఆడియన్స్ విల్ జడ్జ్ యూ కదా, సో మిమ్మల్ని ఆడియన్స్ జడ్జ్ చేస్తారు కదా, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇమాన్యుల్ కూడా వర్తిస్తుంది అనమాట. సోది పాయింట్లు నిన్న తనూజా మీద పెట్టాడు కాబట్టి అది వర్కౌట్. ఇండైరెక్ట్ గా చెప్పినట్టే, తనూజాకు కూడా గట్టిగానే చెప్పినట్టే, చూసుకో నామినేషన్స్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పినట్టే. మొన్న నామినేషన్స్ లో ఇమాన్యుల్ది సిల్లీ పాయింట్ నామినేషన్ కాబట్టి, సో ఇమాన్యుల్ కూడా చెప్పినట్టే అది. అండ్ తనూజా తోటి కొంచెం బాగానే మాట్లాడాడు, మంచిగానే మాట్లాడాడు అనిపించింది అక్కడ. సో నెక్స్ట్ రితు అంటది, మానస్ వచ్చిన వాళ్ళందరూ ఎవరొకరి గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, నువ్వు కూడా చెప్పు మానస్ అంటే, అప్పుడు చెప్తాడు, వచ్చిన 2 వీక్స్లోనే వచ్చేస్తామని అనుకున్నాను కానీ బాగా అచ్చొచ్చింది నీకు, ఇంకొక 2 వీక్స్ ఏడాది రెంటే కట్టుకొని సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఏడే ఉంటావు అని చెప్తున్నాడు. అంటే పాప నువ్వు టాప్ 5 ఫిక్స్ పాప అన్నట్టు చెప్తున్నాడు. అయ్యా
పాపకు కూడా ఆ కాన్ఫిడెన్స్ మామూలుగా కదా బూస్టప్. వచ్చిన వాళ్ళందరూ టాప్ 5 లో పెట్టారు మెజారిటీ పర్సన్స్. నిన్న వచ్చిన వాళ్ళు నువ్వు టాప్ 5 లో ఉంటావని చెప్పారు. ప్రేరణ మొన్నటిదాకా నీ గేమ్ బాలేదు కానీ ఇప్పుడు తోపంతుంది నిన్న ప్రేరణ. ఈ రోజు మనవాడు నువ్వు లాస్ట్ వరకు 2గా తీసుకొని మరీ ఉంటావు అంటున్నాడు ఇక్కడ. పాప టాప్ 5 ఫిక్స్. అందులో నిన్న నైట్ ప్రేరణ వచ్చి నీ జర్నీని చూపిస్తారు అది ఇది అనేది. ఇంకా రితు పాప అస్సలు భూమి మీద నిలబడదు ఈసారి, మామూలుగా ఉండదు. బట్ షీ డిజర్వ్స్ టాప్ 5. ఎందుకంటే ఆడింది, చాలా వరకు కష్టపడింది, గేమ్ ఆడింది. అంటే జర్నీలో ఎత్తులు లెగటం పడటం లెగటం అమ్మాయి జర్నీలో క్లియర్గా ఉంది. మామూలు పడాలి, అతఃపాతాలానికి పడిపోయింది అమ్మాయి. అలాంటి అమ్మాయి పైకి కొంచెంగా పైకి వచ్చింది అమ్మాయి ఇప్పుడు. అదే చెప్తున్నాడు కదా, నిన్న కూడా ప్రేరణ అదే చెప్పింది కదా. సో అదనమాట. నెక్స్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ టాస్క్ అది పెడతారు, బాగానే ఫన్ చేస్తారు, బాగానే జనరేట్ అవుతుంది ఫన్ కూడా. దాని తర్వాత టాస్క్. ఇక్కడ టాస్క్ అబ్బా డెమోన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటారు, సూపర్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్. అంతే, డెమోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మామూలు థింగ్ కాదు అసలు అది. ఎందుకంటే లైక్ గేమ్ ఆడట్లేదు ఆడే అవకాశం రావట్లేదు అన్నాడు. అలాంటిది సో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం, ఇదే డెమోన్ సుమనన్నకి చెప్తుంటాడు అనమాట. ఆయన సీజన్ 5 లో టాస్క్లు ఎరగ తీసాడని చెప్పి సుమనన్నకి చెప్తుంటాడు. సో డెమోనే సెలెక్ట్ చేసుకుంటాడు. డెమోన్ ఆనందానికి అవధులు ఉండవు ఇంకా అసలు. అబ్బా ఫైనల్ గా 2 ఒకరు సెలెక్ట్ చేసుకున్నారే అంటే డెమోన్ లైవ్ లో చూడాలి నిన్న మళ్ళీ అసలు. తర్వాత టాస్క్ ఆడతారు, బెలూన్లు వెళ్ళి ఒక సంచాలకులు 2 బెలూన్స్ వదులుతూ ఉంటారు. ఆ స్టెప్ ఒక బెలూన్ తెచ్చుకోవాలి, స్టెప్ ఎక్కాలి, నీడిల్స్ లాగా ఒక ఫ్రేమ్ పెట్టుంటారు, దానికి బాల్ ఇసురు కొట్టాలి, ఆ బాల్ ఇండికి వెళ్ళి గుచ్చుకోవాలి. ఇక్కడ రితు పాప చాలా టెన్షన్ పడింది డెమోన్ కోసం. అది కనిపిస్తుంది ఆ టెన్షన్ నిజంగా. ఎంత టెన్షన్ పడుతుందంటే అరే చిన్న గైరా అంటుంది. ఇటు పక్క మానస్ కూడా చిన్నోడేం కాదు, గట్టిగానే గేమ్ ఆడతారు. అందులో అది పెద్ద గేమ్ కూడా కాదు. సో ఫోర్స్తో ఇసిరేసి కరెక్ట్గా చూసి ఇసిరేస్తే ఆ నీళ్ళకి వెళ్ళి బాల్ గుచ్చుకుంటే అది తగులుద్ది, లేదంటే బాల్ బౌన్స్ అయి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పటికి ఫస్ట్ లో ఈ అబ్బాయిలో కూడా ప్రెషర్ ఉంటుంది. సో ఈ అబ్బాయి నిన్న బర్నీ గారి గురించి అదే చెప్పారు, బర్నీ గారికి ప్రెషర్ ఉంటుంది అది ఇదని. బర్నీ గారికి సేమ్ మాట తనుజ కూడా చెప్పింది, తనుజ కూడా అదే ప్రెషర్ ఫీల్ అయింది నిన్న, ఓకేనా. సో పొద్దున సుమరన్న ప్రెషర్ ఫీల్ అయ్యాడు, ఈయన ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. డెమోన్ ఎవరైనా ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిందే, లాస్ట్ ఛాన్స్ కదా, అవకాశం మళ్ళీ రాదు కదా. సో కాకపోతే గట్టిగా ట్రై చేశారు. మనోడు బాల్ కొడతాడు అనమాట, 5 balls మనోడే ముందు కొడతాడు, మానస్తో ఒక బాల్ మిగిలిపోద్ది అనమాట. చాలా కష్టపడతాడు. సో యోధుడు మీద గెలిచిన వీరుడు మన డెమోన్ పవన్, ఇదనమాట సంగతి. సో డెమోన్ పవన్ గెలుస్తాడు. అబ్బా ఇంకా మామూలు కదా, ఆ డెమోన్ పవన్ వేయంగానే మధ్యలో మానస్ది ఒక బాల్ తగిలి ఇంకో బాల్ పడిపోద్ది. ఈడు మళ్ళీ తుత్తరపల్లి ఏడని చేస్తారేమో అని చెప్పి ఆ అమ్మాయి టెన్షన్ అక్కడ. అయ్యా ఇంక సార్లు అయ్యా వచ్చి కూర్చో అంటుంది రితు, ఇంక సార్లు నువ్వు చేసిందారా ఇంకొచ్చి కూర్చో అంటాడు, వచ్చి కూర్చో అంటది. ఆ అమ్మాయి కన్సర్న్ బాగుంటుంది అబ్బాయి మీద, నిజంగా చాలా కన్సర్న్ చూపిస్తుంటది. సో ఫైనల్గా లోపలికి వెళ్తారు. సో ఫ్లాగ్ తీసుకొస్తారు, ఫ్లాగ్ తీసుకొచ్చి జెండా మానస్ చేత బర్నీ గారు చెప్తారు, ఏ మానస్ చేత పెట్టించంటే అప్పుడు మానస్ పిలిపిస్తారు, మానస్ బ్రో పాతుతాడు అనమాట జెండా. సో అప్పటికి మన కళ్యాణ్ ఒకడు, నెక్స్ట్ సెకండ్ కంటెండర్ మన డెమోన్ పవన్ అనమాట అయ్యారు. సో దాని తర్వాత ఇంకా ఇమాన్యుయల్ ఫుడ్ కోసం ఇంకా తింటరా ఫుడ్, సాయంత్రం అయిపోయింది, ఇంతకే కదా తినింది, మళ్ళీ ఇప్పుడు కూడా తింటరా చెప్పండి, మళ్ళీ తింటరా అని అడుగుతూ ఉంటారు. సో ఫుడ్ అదేంటో అది మీ 3 పూటలు వండి పెట్టామని చెప్పి చాలా ఫన్గానే వెళ్తుంది. బేసిక్గా ఇమాన్యుయల్ కాబట్టి ఫన్గా వెళ్ళింది, వేరే వాళ్ళు అయితే సీరియస్ అయిపోయింది. తనుజాలు అంటే వాళ్ళు ఏంటో అందరూ మీద పడేవాళ్ళు ఆ పిల్ల మీద. కానీ బట్ అక్కడ ఇమాన్యుయల్ కాబట్టి కొంచెం ఫన్నీ వేలోనే వెళ్ళింది. డిస్కషన్ బర్నీ గారు నవ్వుతుంటారు, అందరూ నవ్వుతుంటారు, స్కోప్ రావట్లేదు. బేసిక్గా సంజన గారు చూస్తూ ఉంటారు, నన్ను అడగాలి, నా కొడుకులకి చెప్తా, నా కొడుకులకి నన్ను అడిగితే చెప్తా, అవును అడగట్లా, ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. రితు కూడా ఎంటర్ అయింది. రితు ఎంటర్ అయినప్పుడు ఆమె ఇంకా సరే కూడా ఎంటర్ అయిందో చెప్తా నేను చెప్తా అంటా ఉంటుంది. మాట్లాడుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. ఇంకా తింటరా ఎంత తింటారా నాయన, ఎంత తింటారా అని అంటే, సరే అన్న తినడానికి ఏం చేస్తున్నావు అంటే గోంగూర పప్పు చేస్తారన్న, కొంచెం గోంగూర పప్పు సుమరన్న వస్తారు, ఉల్లిపాయలు కట్ చేయాలి రా ఇంకా అని చెప్పి ఇమాన్యుయల్ అంటూ అంటే, మరి ఎన్ని ఉల్లిపాయలు కోయాలరా రోజుకి, 40 ఉల్లిపాయలు కోస్తున్నాడట రోజుకి, మామూలు విషయం అది, 40 ఉల్లిపాయలు కోస్తున్నాడట ఆయన చెప్తున్నాడు. ఒరే నాయన ఏం చేస్తారా నాయన 40 ఉల్లిపాయలు. సో 40 ఉల్లిపాయలు మరి పప్పు చేస్తున్నావా, అది ఏందన్నా తప్పు చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతాం. మరి 40 ఉల్లిపాయలు దేనికి రాదు అంటే, అన్న రేపుడు కూడా ఇదే పప్పు రేపుడు కూడా తినాలా అన్న మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన గారు సీరియస్ చూస్తుంటారు, ఇంకెంత తింటామండి పప్పు, తింటాం అవసరం అని చెప్పి రితు కూడా కొంచెం ఆ కామెడీలో ఎంటర్టైన్లో కొంచెం ఆమె కూడా భాగం అవ్వాలని చూస్తుంది. సంజన గారు చూస్తూ ఉంటారు, నా వైపు తిరగాల లుక్స్ అప్పుడు చెప్తా ఇలా సంగతి అన్నట్టు. బట్ తిరుగుతారు, కొంచెం హర్ట్ అవుతారు, నాకు హర్ట్ అయిందన్న అనిపించింది అని చెప్తారు. మేబీ మీరు అన్సీన్ చూస్తే అది తెలుస్తుంది, మీకు అన్సీన్లో కనిపిస్తుంది, లైవ్లో కట్ చేశారు కాబట్టి అన్సీన్లో ఉంటుంది, లేదా రేపు పొద్దున ఎపిసోడ్లో అయినా చూపిస్తారు. నాకు తెలిసి ఎపిసోడ్లో వేయరు, మీరు అన్సీన్లోనే చూడొచ్చు. ఆ గొడవను కూడా మేబీ అన్సీన్లో వేస్తారేమో వేసుంటారేమో చూడాలి, లేదంటే
ఎపిసోడ్ కోసం పెడతాడు. దాని తర్వాత ఎందుకంటే యావర్ వస్తాడు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యావర్ వస్తాడు. యావర్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ తో టాస్క్ ఆడతాడు. సో ఇమాన్యుయల్ టాస్క్ ఆడినప్పుడు కొంచెం స్లో అవుతాడు. ఇప్పుడు గెలిపించాలనే ఉంటది వాళ్ళకి కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ ని కానీ వాళ్ళకి ఓపెన్ గా చెప్తాడు, నా ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకుంటాను ఇమాన్యుయల్ అని. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇమాన్యుయల్ తో గేమ్ ఆడతాడు. దాని తర్వాత యావర్ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గేమ్ ఉండదు, కట్ అయిపోద్ది, లైవ్ పడుకుండిపోతారు. సో అది అన్సీన్ లోనే వేస్తాలి, లేకుంటే లైవ్ లో కంప్లీట్ గా కట్ చేసి మనకి రేపు ఎపిసోడ్ అయినా చూపించాలి. అదన్నమాట సంగతి ఓవరాల్ గా. సో ఇది రివ్యూ. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అడిల్ జై హింద్.